హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు మీరు స్క్రీన్‌పై చూస్తున్నటువంటి ఈ 10 ప్రాబ్లమ్స్ వివిధ పోటీ పరీక్షల్లో కూడా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వెషన్స్‌ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనం నేర్చుకుందాం. మరి మీరొకసారి గమనించినట్టయితే స్క్రీన్ పైన టెట్, డీఎస్సీ, ఎస్ఐ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి ప్రీవియస్ క్వెషన్స్ ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇంతవరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరి ప్రీవియస్ లోపల కూడా చాలా కాన్సెప్ట్‌ల నుంచి వీడియోస్ ఉంచడం జరిగింది. వాటిని కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అలాగే ప్లే లిస్ట్ నందు వీడియోస్ ఉంటాయి. చూసి అక్కడ కూడా నేర్చుకోవచ్చును. థాంక్ యూ. ఫస్ట్ క్వెషన్ 5, 3, 4, 0, 7 అంకెలచే ఏర్పడు అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల మధ్య భేదం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్స్ దట్ కెన్ బి మేక్ విత్ ద డిజిట్స్ 5, 3, 4, 0, 7 వితౌట్ రిపిటేషన్. 5 డిజిట్స్ ఇచ్చిండు. 5 డిజిట్స్‌తో మనం రాయడానికి వీలైనటువంటి 5 డిజిట్ నంబర్ బిగ్ నంబర్ అండ్ స్మాలెస్ట్ నంబర్ యొక్క డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయమని చెప్పిండు. బిగ్ నంబర్ రాయాలంటే విచ్ ఈస్ ద హైయెస్ట్ నంబర్ ఆర్ డిజిట్. బిగ్గెస్ట్ డిజిట్ ఏముంది? 7. 7 ఆఫ్టర్ నెక్స్ట్ నంబర్ 5. నెక్స్ట్ నంబర్ డిజిట్ 4. నెక్స్ట్ డిజిట్ 3. ఆఫ్టర్ డిజిట్ 0. దిస్ ఈజ్ ఆన్ ద బిగ్గెస్ట్ నంబర్. పెద్ద సంఖ్య ఇది. అంటే పెద్ద సంఖ్యను రాయాలి అంటే ఇచ్చినటువంటి డిజిట్స్‌లో కూడా హైయెస్ట్ డిజిట్ నుంచి లోయెస్ట్ డిజిట్‌కి రాయాలి. ఓకే. మరి నెక్స్ట్ లోయెస్ట్ డిజిట్ నుంచి హైయెస్ట్ డిజిట్ రాస్తే చిన్న సంఖ్య వస్తుంది. కానీ లోయెస్ట్ డిజిట్ ఏముంది? 0 ఉంది. ఫస్ట్ 0 రాసినట్లయితే మనకి అదేమవుతుంది అంటే 4 డిజిట్ నంబర్ అవుతుంది. కానీ మనకు అడిగింది 5 డిజిట్ నంబర్ కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా సరే 0 ఉన్నట్టయితే 0 ఆఫ్టర్ నెక్స్ట్ డిజిట్‌ను ముందు రాయాలి. నెక్స్ట్ 0 రాయాలి. కాబట్టి స్మాలెస్ట్ డిజిట్ 30, 4, 5, 7. 30, 4, 5, 7. మనకు అడిగింది డిఫరెన్స్. సో, పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య 5 అంకెల సంఖ్యలు రాసి తర్వాత డిఫరెన్స్ తెలుసుకోవాలి కాబట్టి 10 మైనస్ 0 7 3 అవుతుంది. ఇక్కడ 2 ఉంది. సో, బారో తీసుకుంటే 12. 12కెళ్ళి 5 మైనస్ చేస్తే 7. ఇక్కడ 3 ఉంటుంది. బారో తీసుకుంటే 13. 13కెళ్ళి 4 మైనస్ చేస్తే 9. అలాగే 4. అలాగే 7కెళ్ళి 3 మైనస్ చేస్తే 4. సో, 4, 4, 9, 7, 3. 4, 4, 9, 7, 3. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. ఇచ్చినటువంటి 5 డిజిట్స్‌తో బిగ్గెస్ట్ నంబర్ రాయాలి. స్మాలెస్ట్ నంబర్ రాయాలి. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. బిగ్గెస్ట్ డిజిట్ రాయాలంటే బిగ్గెస్ట్ నంబర్ రాయాలంటే బిగ్గెస్ట్ డిజిట్ నుంచి స్మాలెస్ట్ డిజిట్ రాయాలి. 7, 5, 4, 3, 0. అలాగే స్మాలెస్ట్ నంబర్ రాయాలంటే స్మాలెస్ట్ డిజిట్ నుంచి రాయాలి. ఒకవేళ 0 ఫస్ట్ ఉన్నట్టయితే 0 ఆఫ్టర్ నెక్స్ట్ డిజిట్ ముందు రాయాలి. ఆఫ్టర్ 0, 4, 5, 7 డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేసినాం. సో, మనకు కావాల్సిన ఆన్సర్ 44,973. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 8, 4, 1, 3, 6లను ఉపయోగించి రాయగల అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం. సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ మేక్ విత్ ద డిజిట్స్ 8, 4, 1, 3 అండ్ 6. సేమ్ ఇక్కడ కూడా మనకి 5 డిజిట్స్ ఇచ్చింది కాబట్టి 5 డిజిట్స్‌ని యూజ్ చేసి రాయేటటువంటి బిగ్గెస్ట్ నంబర్ ఏమవుతుంది? బిగ్గెస్ట్ డిజిట్ 8. 8 ఆఫ్టర్ నెక్స్ట్ నంబర్ 6, 4, 3, 1. ఇక్కడ 0 లేదు కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ నంబర్ 1, 3, 4, 6, 8. ఇక్కడ అడిగింది ఏమి అడిగిండు? సమ్ అడిగిండు. మొత్తం అడిగిండు. సో, యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 9, 9, 8, 9, 9. సో, 99,899 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ 5 డిజిట్ నంబర్ దట్ కెన్ బి మేడ్ యూజింగ్ ద 3 డిఫరెంట్ డిజిట్స్. మనకిక్కడ రాయవలసిందేమో 5 అంకెల సంఖ్య. యూజ్ చేయాల్సిందేమో ఓన్లీ 3 డిజిట్స్ యూజ్ చేయాలి. 3 డిజిట్స్ యూజ్ చేయాలంటే రిమైనింగ్ 2 డిజిట్స్‌ని ఏం చేయాలంటే రిపీట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇచ్చేది 3 అంకెలే. మనం రాయాల్సింది 5 అంకెల సంఖ్య. అంటే ఒక డిజిట్‌ని 2 టైమ్స్ ఎక్స్‌ట్రాగా రాయాల్సి ఉంటుంది. అందులో మళ్ళీ ఇక్కడ డిజిట్స్ ఇవ్వలేదు. ఎనీ 3 డిజిట్స్ అని చెప్పిండు. కానీ ఎనీ 3 డిజిట్స్ అన్నప్పుడు మనం బిగ్గెస్ట్ నంబర్ రాయాలంటే మనకున్నటువంటి నంబర్ సిస్టమ్ లోపల మరి 0 అనేది తీసుకుంటే 1, 2, 9 వరకు ఇవి 10 డిజిట్స్ ఉంటాయి. బిగ్గెస్ట్ నంబర్ రాయాలంటే బిగ్గెస్ట్ డిజిట్స్ తీసుకోవాలి. అంటే 9, 9 బిఫోర్ 8, 8 బిఫోర్ 7. ఇది రూల్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే రాయవలసింది బిగ్గెస్ట్ నంబర్ అయితే బిగ్ డిజిట్స్ తీసుకోవాలి. 9, 8, 7. సో, ఇప్పుడు ఇందులో మనం రాయాల్సింది బిగ్గెస్ట్ నంబర్ కాబట్టి 9 అనే దాన్ని 3 టైమ్స్ రాసుకుంటాం. ఆఫ్టర్ 8, 7. చూడండి ఆన్సర్ 9, 9, 9, 8, 7. ఓకే. ఇది బిగ్గెస్ట్ నంబర్ అడిగితే. ఒకవేళ స్మాలెస్ట్ నంబర్ అడిగితే మరి అప్పుడేం చేయాలంటే మనము టేక్ ద 0, 1, 2. 3 డిఫరెంట్ డిజిట్స్ తీసుకోవాలి. స్మాలెస్ట్ డిజిట్స్ తీసుకోవాలి. 0, 1, 2. ఇందులో మనం స్మాలెస్ట్ నంబర్ రాయాలంటే 0ని 3 టైమ్స్ తీసుకోవాలి. 1ని 1 టైమ్ తీసుకోవాలి. 2ని 1 టైమ్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఫస్ట్ 0 రాయకూడదు కాబట్టి 1 అనేది ఫస్ట్ రాస్తాం. ఆఫ్టర్ 3 జీరోస్ నెక్స్ట్ 2. సో, మనకి రాయడానికి వీలైనటువంటి దాంట్లో స్మాలెస్ట్ 3 డిఫరెంట్ డిజిట్స్‌ని
రాయాలన్నటువంటి 5 డిజిట్ నెంబర్ 10,002. మనకి మిగిలినటువంటి 10,000 కావచ్చు. 10,000లో ఓన్లీ 2 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. అలాగే 10,001లో కూడా 2 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. కానీ 10,003లో స్మాలెస్ట్ 10,002లో కూడా 5 డిజిట్ నెంబర్‌లో కూడా 3 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. 1, 0, 0, 0, 2. ఓకే. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే స్మాలెస్ట్ డిజిట్స్ తీసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ రాయాలంటే బిగ్గెస్ట్ డిజిట్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. ఓకే. నెక్స్ట్ ఇది రిపీట్ చేయాలి. ఒకవేళ ఓన్లీ 2 టైమ్స్ రిపీట్ చేయాలి అనే కండిషన్ ఇస్తే అప్పుడేమవుతుంది 9, 9 2 టైమ్స్, నెక్స్ట్ 8, 8 2 టైమ్స్, 7. ఇక్కడ కూడా అంతే 1, 0, 0 2 టైమ్స్, మళ్ళీ 1, 1 2 టైమ్స్ 2. ఒకవేళ 1 డిజిట్ ఓన్లీ 2 టైమ్స్ రాసుకోవాలని రూల్ ఇస్తే కండిషన్ ఇస్తే మళ్ళీ ఇట్లా రాయాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఇచ్చినటువంటి సంఖ్య నందు మిలియన్ల స్థానంలో ఉన్నటువంటి అంకెకు వందల స్థానంలో ఉన్నటువంటి అంకెకు గల తేడా. డిఫరెన్స్ ఆఫ్ మిలియన్ ప్లేస్ డిజిట్ అండ్ 100 ప్లేస్ డిజిట్ ఇన్ ద నెంబర్. సో మనకి ఇచ్చింది ఇంటర్నేషనల్ సిస్టంలో మనకు క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి దీన్ని 3 డిజిట్స్ తర్వాత కామాతో సపరేట్ చేస్తున్నాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10,000 మిలియన్స్, 100 మిలియన్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంది, మిలియన్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కు 100 ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కు మధ్య డిఫరెన్స్ అడిగిండు. 3 - 0 = 3 అవుతుంది. 3 - 0 = 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. 50 మరియు 100 గల మధ్యలో గల ప్రధాన సంఖ్యల సంఖ్య. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 and 100. మనకందరికి కూడా 1 to 100 వరకు అబ్జర్వ్ చేసినట్టయితే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని నేర్చుకున్నాం. 1 to 50 వరకు మనకు 15 ఉంటాయి. మరి 51 నుంచి 100 వరకు కావచ్చు, 50 నుంచి 100 వరకు కావచ్చు, మనకు 10 ఉంటాయి. ఎందుకంటే 15 + 10 25 అవుతాయి. కాబట్టి మనకి 50 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి, 25. ఒకవేళ మనకి నెంబర్స్ తెలియకపోతే ఏ నెంబర్స్ అని కూడా తెలిస్తే రాసుకోవచ్చు. 53, అలాగే 59, నెక్స్ట్ ఇది 61, 67, 71, 73, 79, నెక్స్ట్ ఇది 83, 89 అండ్ 97. ఓకే. సో దీస్ ఆర్ ద 10 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 100. ఇందులో మనం ఒకవేళ ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు అని ఉంటే మళ్ళీ కవల ప్రధాన సంఖ్యలు చూడండి. 50 తర్వాత ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి చూడండి జతలు. ఈ 2 1, అలాగే ఈ 2 కూడా 1. ఓకే. సో ఈ జత 2 కూడా మనకి ఏమవుతాయి, ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి. 50 నుంచి 100 మధ్య కవల ప్రధాన సంఖ్యల సంఖ్య జత 2, అలాగే ప్రధాన సంఖ్యలు అయితేనేమో 10. సిక్స్త్ క్వశ్చన్. 2^5, 3^4 ఇంటూ 5^3 యొక్క భాజకాల సంఖ్య, కారణాంకాల సంఖ్య. ఇచ్చినటువంటి దాన్ని నెంబర్ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చిండు. కింద భూములన్నీ కూడా ప్రధాన సంఖ్యలే ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చిండు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చినప్పుడు కారణాంకాల సంఖ్యను తెలుసుకోవచ్చు. మరి కారణాంకాల సంఖ్యకు సూత్రం ఒకసారి చూసినట్టయితే n అనేది ఒక నెంబరు a⁻p, b⁻q, c⁻r ఈ రూపంలో ఉంటూ a, b, cలు ప్రైమ్ నెంబర్స్ అవుతే ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఉన్న సంఖ్య కారణాంకాల సంఖ్య p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 అని నేర్చుకున్నాం. అంటే కింద భూములు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు. ఇప్పుడు 2, 3, 5 ప్రధాన సంఖ్యలు కాబట్టి కారణాంకాల సంఖ్య 5+1 ఇంటూ 4+1 ఇంటూ 3+1. సో 5+1 6, 4+1 5, 3+1 4, 6 5 30, 34 120. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1995 యొక్క ధన భాజకాల సంఖ్య. నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1995. ఇక్కడ భాజకాలు అన్న డివైజర్స్ అంటాం, ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న సేమ్. ఇప్పుడు ఇచ్చిన సంఖ్య 1995. బిఫోర్ క్వశ్చన్లోనేమో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇచ్చిండు, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇవ్వలేదు. ముందుగా మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయాలి. సో 1వ స్థానంలో 5 ఉంది కాబట్టి 5 ఎక్కంలో వస్తుంది. 5 3 15, 5 9 45, 5 9 45. సో 399 వచ్చింది. మళ్ళీ 399 3 ఎక్కంలో వస్తుంది. 3 1 3 3 3 3. ఇప్పుడు వచ్చింది 133 వచ్చింది. మరి 133 అనేది ఏ ఎక్కంలో వస్తుందో చెక్ చేయాలి. ఎందుకు అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంలో ప్రధాన సంఖ్యల చేత మాత్రమే భాగించాలి. ఇప్పుడు ప్రధాన సంఖ్యల చేత భాగించినప్పుడు చూసినట్టయితే మనకి 5 ఎక్కంలో రాదు. నెక్స్ట్ ఇది 7 ఎక్కం. 7 ఎక్కంలో చూసినట్టయితే 7 1 7, 7 9 63 వస్తుంది కాబట్టి 7 ఎక్కం 7, 7 9 63. సో 19 వచ్చింది. 19 ప్రధాన సంఖ్య కాబట్టి 19 ఎక్కం 19. ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత 3^1 ఇంటూ 5^1 ఇంటూ 7^1 ఇంటూ 19^1. ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినాం. మరి ఇప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత ఘాతానికి 1 కలిపితే 1 + 1 2, 2 2 2. సో 2 2 4, 4 2 8, 8 2 16. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది.
16. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 20 నుండి 102 వరకు గల అన్ని బేసి సంఖ్యల మొత్తం. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 20 to 102. 20 నుండి 102 మధ్యలో ఉన్నటువంటి బేసి సంఖ్యల మొత్తం. మనకి మధ్యలో లేదు కానీ సూత్రము మొదటి n అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని బేసి సంఖ్యలు అయితే ఉంటావో అన్ని బేసి సంఖ్యల మొత్తానికి సూత్రం నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఫార్ములా. మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి సూత్రం n స్క్వేర్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఎంత నుంచి ఎంత వరకు ఇచ్చిండు? 20 నుంచి 102. 100 వరకు ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. మరి 102 వరకు ఎన్ని ఉంటాయి అంటే మనకి ఇందులో సగం ఉంటాయి. 102 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి అందులో సగం 51 కాబట్టి 51 స్క్వేర్. ఇది ఎప్పటి నుంచి? 1 నుంచి 102 వరకు. అయితే మన క్వశ్చన్ ఏంది? 20 నుండి అడిగిండు. మరి 20 కంటే బిఫోర్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో -10 స్క్వేర్ తీసేయాలి. మరి 51 స్క్వేర్ -10 స్క్వేర్ ఇందులో మనకి a స్క్వేర్ b స్క్వేర్ ఈ ఫార్ములా వాడవచ్చు. లేదా 51 × 51 -10 × 10 చేసి కూడా తీసివేయవచ్చు. మరి నేను a స్క్వేర్ b స్క్వేర్ కూడా మనకు తెలుసు కాబట్టి a + b × a - b అంటే 51 + 10 61 × 51 - 10 41. మరి ఇంటూ చేస్తున్నాం. 61 × 41 చేస్తే 1 6 అలాగే 4 1 4 4 6 24. సో 1 0 5 2 2501. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 2501. ఇది మనకి 20 నుండి 102 వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల మొత్తం. అంటే 21 23 25 ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకి 102 వరకు 51 ఉంటాయి కాబట్టి 51 స్క్వేర్ మైనస్ మరి తీసేయాలి కాబట్టి 20 వరకు 10 ఉంటాయి కాబట్టి 10 స్క్వేర్ చేస్తే వచ్చేది మనకి ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ద 9th క్వశ్చన్. 4567 అనే సంఖ్య 15 చేత నిశ్శేషంగా భాగించబడవలన ఆ సంఖ్య నుండి తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత? మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో కూడా 4567 అనే సంఖ్య 15 చేత నిశ్శేషంగా భాగించబడాలి. విచ్ లీస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4567 దట్ ఈస్ డివిజబుల్ బై 15. 15తో డివిజబుల్ కావాలి అంటే ఏ నెంబర్తో మనం సబ్ట్రాక్షన్ చేయాలని అడిగిండు. సో 15తో డివైడ్ చేద్దాం. 15 3 జా 45, 15 0 జా 0, ఇక్కడ 6 రాస్తాం. 67 ఉంది. 15 టేబుల్లో 67 కానీ 67 కంటే బిఫోర్ ఎంత వస్తుంది? 15 4 జా 60, ఎక్స్ట్రా ఎంత ఉంది? 7 ఉంది. అంటే ఈ 7 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి 7 మైనస్ చేస్తే సరిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లేదు అంటే మనకి ఇక్కడ 15 అనేది ఏమవుతుందంటే మనం భాజనీయత సూత్రం ప్రకారం చెక్ చేయాలనుకుంటే ఒకవేళ 15 అంటే 5 × 3 అంటే ఇచ్చిన సంఖ్య 5తో డివైడ్ కావాలి, 3తో డివైడ్ కావాలి. 5తో డివైడ్ కావాలి అంటే 1's ప్లేస్లో 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. సో 0 రావాలంటే 7 మైనస్ చేయాలి. 5 రావాలంటే 2 మైనస్ చేయాలి. 2 అనే ఆప్షన్ లేదు కాబట్టి 7 మైనస్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ఈజీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. 15 3 జా 45, 15 4 జా 60, 7 ఎక్కువ ఉంది కాబట్టి 7 మైనస్ చేసి సరిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. అబ్జర్వ్ ద 10th క్వశ్చన్. 1 4 6 8 మరియు 9 ఈ 5 అంకెలను ఉపయోగించి రాయదగినటువంటి 5 అంకెల గరిష్ట సరి సంఖ్య. ఇంతవరకు 5 అంకెల సంఖ్య రాసుకున్నాం. ఇప్పుడు 5 అంకెల గరిష్ట సరి సంఖ్యను అడిగాడు. సో ఇచ్చినటువంటి సంఖ్యలను ఉపయోగించి రాయగలిగినటువంటి 5 డిజిట్ బిగ్గెస్ట్ ఈవెన్ నెంబర్. కానీ మళ్ళీ యూజ్ చేయాల్సింది ఓన్లీ ఈ డిజిట్స్ యూజ్ చేయాలి. కాబట్టి 1 4 6 8 9 ఇందులో మనం బిగ్గెస్ట్ నెంబర్ రాయాలంటే ఏం చెప్పుకున్నాం? బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్స్కి రాయాలి. కాబట్టి 9 బిగ్ నెంబర్ డిజిట్, ఆఫ్టర్ 8, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 1. కానీ ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? హార్డ్ నెంబర్. ఓన్లీ ఇది అయితే మనం రాయదగినటువంటి బిగ్గెస్ట్ నెంబర్. ఇది ఫస్ట్ది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఇందులో మళ్ళీ ఎప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్ నుంచి 1 అనే ఆడ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ డిజిట్ ఏముంది? 4. సో ఇప్పుడు ఈ ప్లేస్ మార్చాలి. అంటే 614 రాయదగినటువంటి దాంట్లో బిగ్గెస్ట్ ఈవెన్ నెంబర్. ఈ 98,614 తర్వాత మనం ఇంకా ఏ నెంబర్ను కూడా బిగ్ నెంబర్గా రాయలేము. ఒకవేళ 6 ముందు రాసినాం అనుకోండి ఒకసారి 6 రాస్తే ఏమవుతుంది? అది 416 అవుతుంది. 416 కంటే 614 పెద్దది. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే బిగ్ నెంబర్ అడిగినప్పుడు బిగ్ డిజిట్ని చూస్తాం, దాని బిఫోర్ చూస్తాం, స్మాల్ డిజిట్ని చూడాలి. 1 రాస్తే ఆడ్ నెంబర్ అయింది కాబట్టి ఈ ప్లేస్ మార్చాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ అడిగింది అనుకోండి, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు చూడండి ఏం రాస్తాం? 1 4 6
8, 9. అయితే ఇది ఆడ్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి? 1, 4, 6, 9, 8. 6, 9, 8. సో, ఇంతకంటే చిన్న నెంబర్ రాయలేము. ఇది 89 అనేది రాయగలుగుతాం. కానీ ఆడ్ నెంబర్. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ డిజిట్‌ని స్పేస్ మారుస్తాం. కాబట్టి 14,698 ఈస్ ద 5 డిజిట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. అదే ఈవెన్ నెంబర్ లోపల బిగ్గెస్ట్ నెంబర్ అయితే 98,614. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నందు 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ను మనం ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్ నేర్చుకున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.